సో ఇక్కడ ట్రీట్మెంట్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఒక పేషెంట్ ఇక్కడికి వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటారనేది రివ్యా ఫౌండర్ డాక్టర్ అర్జున్ రెడ్డి గారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా సార్ ఒక డయాబెటిక్ పేషెంట్ కనుక అంటే ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్ అయితే మనం చూసాం, వేలు తీయించుకోవటము, కొంతమంది కాలు తీయించుకోవటం, అట్లాంటివి చూసినటువంటి ప్రొసీజర్స్ కూడా కొన్ని ఉన్నాయి. కంపేర్ టు దిస్ అంటే ఇక్కడున్న రివ్యూలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ అటువంటి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? మా లిమ్ సాల్వేజ్ క్లినిక్, రివ్యాలో లిమ్ సాల్వేజ్ క్లినిక్ అనేది ఒక డెడికేటెడ్ ఒక యూనిట్ లాగా పనిచేస్తుంది. దాంట్లో ఇట్ ఈస్ లెడ్ బై అ వాస్కులర్ సర్జన్ అండ్ ఒక పొడియాట్రిక్ సర్జన్స్ అనేవాళ్ళు ఫుట్ సర్జన్స్. సో అందరికీ కాళ్ళ పుండు వచ్చిన ప్రతి ఒక్కరికి రక్త సరఫరా వాళ్ళనే అనేది ఉండదు. కొంతమందికి డయాబెటిస్ వల్ల వచ్చిన నరాలు డ్యామేజ్ వల్ల కూడా డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుంది. నరాలు డ్యామేజ్ అయిన దానివల్ల కొంతమందికి పుండ్రు రావచ్చు. కొంతమందికి ప్రెషర్ దాన్ని సరిగా అంటే కొన్ని ఏరియాస్లో డయాబెటిస్ ఉన్నప్పుడు, లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ ఉండి ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేనప్పుడు కాళ్ళలో ఆ ఏరియాస్లో కూడా పుండు అనేది రావచ్చు. సో ఫస్ట్ అసలు పుండు వచ్చినప్పుడు అది వాస్కులర్ ప్రాబ్లమా కాదా అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మన పొడియాట్రిక్ సర్జన్ కానీ ఆర్ వాస్కులర్ ప్రాబ్లం ఉంటే దాని బ్లడ్ సప్లై పెంచడానికి మన వాస్కులర్ సర్జన్స్ టీమ్ కానీ ఏదో ఒక ప్రొసీజర్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతారు. రివ్యాలో అంటే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా, అంటే ఏ హాస్పిటల్లో చూసుకున్నా లేదు, హైబ్రిడ్ ఓఆర్ అనేది మీ దగ్గరే ఉంది అని చెప్పేసి విన్నాను నేను. అంటే ఆ ప్రొసీజర్ అసలు ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ? యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ విజన్ టు బ్రింగ్ వరల్డ్ క్లాస్ vascular surgery and intervention radiology standards to Hyderabad, and మేము ఒక డిసిషన్ తీసుకున్నాము 4 years బ్యాక్, ఇట్లా ఈ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అనేది మనం క్రియేట్ చేయాలి అని. హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ వాస్కులర్ సర్జరీ యూనిట్స్లో మ్యాండేటరీ థింగ్ అండి. అది ఉంటేనే మీరు ఒక కంప్లీట్ వాస్కులర్ సర్జరీ హైదరాబాద్ లో ఉన్న టాప్ హాస్పిటల్స్ లో కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడే ఉంది అని చెప్పేసి విన్నాను నేను. అవునండి. సో ఆ ఎఫర్ట్స్, ఆ స్టాండర్డ్స్ లోనే మనము దీన్ని ఒక కాంప్రహెన్సివ్ అండ్ వరల్డ్ స్టాండర్డ్ వాస్కులర్ సర్జరీ యూనిట్ పెట్టాలని చెప్పి ఒక విజన్తో ఇండియాస్ ఫస్ట్ అంటే జనరల్ ఎలక్ట్రిక్, మనకు అందరికి తెలుసు GE హెల్త్ కేర్ అనేది ఇమేజింగ్ ఎక్విప్మెంట్లో వన్ ఆఫ్ ద వరల్డ్ లీడర్స్ వాళ్ళు. ఓకే. సో GE హెల్త్ కేర్తో మనం పార్ట్నర్ చేసి ఇండియాస్ ఫస్ట్ GE ఆలియా 740 హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ అనేది మనము ఈరోజు మన రివ్యా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో పెట్టాము. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా క్యాత్ ల్యాబ్స్ అనేది ఆపరేటింగ్ రూమ్స్లో ఉండవు. సో క్యాత్ ల్యాబ్ సూట్స్ అనేవి కార్డియాలజిస్టులు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అందరూ వాస్కులర్ సర్జన్స్ ఒక నాన్ స్టెరైల్ ఎన్వైరన్మెంట్, అంటే స్టెరైల్ ఆపరేటింగ్ రూమ్స్లో కాకుండా రెగ్యులర్ రూమ్స్లో క్యాత్ ల్యాబ్స్ పెడతారు. సో ఆ క్యాత్ ల్యాబ్స్ డిజైన్ కూడా కానీ చూస్తే అవి ఆపరేటింగ్ రూమ్స్కి సూటబుల్ కాదు. ఎందుకంటే పైన సీలింగ్ పైన కొన్ని గ్రిడ్స్ ఉంటాయి. సో మామూలుగా ఒక ఆపరేటింగ్ థియేటర్లో లామినార్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటే ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. సో లామినార్ ఎయిర్ ఫ్లో అంటే ఒక పేషెంట్ పైన నుంచి కంటిన్యూస్ కిందకి ఎయిర్ ఫ్లో వస్తుంటుంది, దానికి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు. కానీ ఒక క్యాత్ ల్యాబ్ పెడితే పైన రైలింగ్స్ వల్ల వాటి వల్ల అబ్స్ట్రక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్స్ రేట్స్ అనేవి పెరుగుతాయి ఒకవేళ ఓపెన్ సర్జరీ కానీ ఒక క్యాత్ ల్యాబ్లో చేస్తే. సో ఈ యూనిట్ ఏంటంటే దానికి పైన ఏ రైలింగ్స్ లేకుండా కంప్లీట్గా రోబోటిక్ ఫ్లోర్ మౌంటెడ్, ఇండియాస్ ఓన్లీ రోబోటిక్ ఫ్లోర్ మౌంటెడ్ ఆలియా 740 మోడల్ అనేది మనం తీసుకొని వచ్చాం. దీనివల్ల పేషెంట్స్కి, కొంతమందికి వాస్కులర్ సర్జరీ పేషెంట్స్కి ఎవరికైతే కంబైన్డ్ ఎండోవాస్కులర్ ప్లస్ ఓపెన్ సర్జరీ అవసరం ఉన్న వారికి ఈ ఆపరేటింగ్ రూమ్లో, హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్లో చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ లేకుండా ప్లస్ అమౌంట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఇమేజింగ్ కూడా ఎంతో బెటర్గా ఉంటుంది. సో అవుట్కమ్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ చాలా హాస్పిటల్స్లో ఒక చిన్న సియామ్ని ఆపరేటింగ్ రూమ్లో పెట్టి సర్జరీ కంబైన్డ్ ఇంటర్వెన్షనల్ ప్లస్ సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తారు. కానీ ఆ చిన్న సియామ్స్లో కానీ చూస్తే క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ చాలా చిన్నది ఉంటుంది, సెకండ్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, థర్డ్ కాంట్రాస్ట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఫోర్త్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అనేది పోర్గా ఉంటుంది. సో ఈ హైబ్రిడ్ ఓఆర్లో ఇవన్నీ మనము ఈ లిమిటేషన్స్ దాటుకొని ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ఇమేజింగ్, వెరీ లో రేడియేషన్, ఈ సిస్టంలో
ఆటోరైట్ AI బేస్డ్ రేడియేషన్ రిడక్షన్ అనేది ఈ ఫస్ట్ సిస్టమ్ అనమాట. సో మనం ఇండియాలో కానీ చూస్తే సో ఎక్స్రే వాడతాం, బేసిక్గా లోపల చూడడానికి ఎక్స్రే వాడతాం. కాబట్టి ఈ AI బేస్డ్ రేడియేషన్ రిడక్షన్ టూల్స్ ద్వారా ఒక పేషెంట్ బాడీని అసెస్ చేసి ఆ పేషెంట్కి ఎంత రేడియేషన్ అవసరమో అంతే ఇచ్చే ఒక టెక్నాలజీ అనేది మనం చూస్తుంటాము. సో దీంట్లో ఈ రెగ్యులర్ క్యాత్ ల్యాబ్స్ కంపేర్ చేసుకుంటే 30 to 40% లోవర్ ఎక్స్రే ఎక్స్పోజర్ కూడా. జనరల్గా ఈ ఎక్స్రే ఎక్స్పోజర్ అనేది చాలా సేఫ్ స్టాండర్డ్స్లోనే ఉంటుంది. దీనివల్ల ఏదో క్యాన్సర్లు అవన్నీ వచ్చే అవకాశం ఏమి ఉండదు, ఎందుకంటే చాలా జెంటల్ రేడియేషన్ వాడతాం మనం చూడడానికి. కానీ దాంట్లో కూడా లోవర్ రేడియేషన్ అనేది ఇంకా సేఫ్టీ స్టాండర్డ్స్ పేషెంట్స్కి మనకి పెంచుతుంది.